హలో గాయ్స్, ఇదైతే మా బావకి చిన్న సర్ప్రైజ్ అని కాదు కానీ నా సేవింగ్ అనుకోండి. మా బావకి తెలియకుండా నేను ఏ పని చేయను. లాస్ట్ 1 ఇయర్ అంటే వరలక్ష్మీదేవి వ్రతం నుంచి నేనైతే ఎవ్రీ మంత్ 500 అయితే పే చేస్తున్నాను. నీకు సేవింగ్ లేదు, నువ్వు ఎప్పుడు డబ్బులు దాచుకోవు, ఎక్కువ ఖర్చు పెడతా ఉంటావు అనేసి అయితే అంటూ ఉంటారని లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు దాచుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ 5000 పే చేస్తే ఆ అమ్మాయి మనకి 2 months అమౌంట్ ఆ అమ్మాయి వేసుకొని మనకి ఇస్తుంది అనమాట. నాకు 7000 వచ్చింది. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. మా బావ అయితే అసలు నమ్మలేకపోతున్నాడు. ఎవ్రీ మంత్ తను నాకు ఇచ్చిన డబ్బుల్లో కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకొని నేను ఆ అమ్మాయికి ఎవ్రీ మంత్ 1st, 2nd, 3rd ఈ 3 డేట్స్లో అయితే పంపించేసేదాన్ని అనమాట. యాక్చువల్గా అయితే ఏటీఎం నుంచి డ్రా చేసి వీడియో చేద్దాము అన్నట్టు అయితే అనుకున్నాను. కానీ 3 days వరుసగా హాలిడేస్ వచ్చాయి. సో ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకెందుకులే అని ఆయన ముందే చూపించాను. అసలు మా బావ ఎక్స్ప్రెషన్స్, ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాము. ఆయన మాటల్లోనే విందాము. చూడండి. నీ ఫీలింగ్ చెప్పు బావా. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా సేవింగ్ ఈ థాట్ అసలు తనకి ఉండదు అనుకున్నా. బట్ ఇది స్మాల్ సర్ప్రైజ్ నాకు. అలాగ ఉంటుంది మనతోని. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఎవ్రీ మంత్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు 1st, 2nd, 3rd ఈ 3 డేట్స్లోనే అమ్మాయికి పంపించేసేది అనమాట. ఆ అమ్మాయి కూడా నార్మల్గా అందరికీ 15 లోపు ఇస్తుందంట. బట్ నాకు మాత్రం కొద్దిగా ఎర్లీగానే ఇచ్చేసింది. నేను టైం టు టైం పే చేశానని. ఇక్కడ నేనేమంటున్నానంటే మనతో మామూలుగా ఉండదు. నాకు కూడా సేవింగ్ వచ్చు. మనీతో ఏం చేస్తావని అడిగితే నాకు కొద్దిగా పని ఉంది అని చెప్పాను. మా బావ లాస్ట్లో ఏమన్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బాయ్ బాయ్.